చీఫ్ నస్రల్లా మరణించడంతో హిజ్బుల్లా పగతో రగిలిపోతుంది. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే స్వల్ప స్థాయిలో ఇజ్రాయెల్ పై రాకెట్లను హిజ్బుల్లా ప్రయోగించింది. దీంతో ఇప్పుడు హిజ్బుల్లా సీక్రెట్ యూనిట్ యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు లెబనాన్ వెలుపల హిజ్బుల్లా చేసిన దాడులను నిర్వహించిన యూనిట్ 9-10 ఇప్పుడు ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులు చేసేందుకు సిద్ధమవుతుంది. దీంతో ఇజ్రాయెల్ అలర్ట్ అవుతుంది. తమపై దాడి చేయాలని ఆలోచిస్తేనే చాలు, వారిని మట్టు పెడతామని ఇప్పటికే నెతన్యాహు అనేక సార్లు హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ పై దాడికి లెబనాన్ సీక్రెట్ యూనిట్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందోననే భయాందోళనలు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం హమాస్ చీఫ్ హానియేను హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టింది. ఇజ్రాయెల్కు భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఉండకూడదని పదే పదే చెప్తూ వస్తున్న నెతన్యాహు అందుకు తగ్గట్టుగానే మిలిటెంట్ గ్రూపులపై దాడులు చేయిస్తున్నారు. ఐడిఎఫ్, హమాస్, హిజ్బుల్లా చీఫ్లను మట్టుబెట్టి ఆ సంస్థలను చావు దెబ్బ కొట్టింది. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు అటు హమాస్ ఇటు హిజ్బుల్లా సిద్ధమవుతున్నాయి. తాజాగా హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టడంతో ఇప్పుడు ఆ సంస్థ ప్రతీకారం ఎలా తీర్చుకుంటోందనే అంశాన్ని ఇజ్రాయెల్ వ్యూహకర్తలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. గతంలో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలీలను లక్ష్యంగా చేసుకున్న ఓ యూనిట్ మళ్లీ రంగంలోకి దిగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అదే యూనిట్ 910. దానిని బ్లాక్ యూనిట్ లేదా షాడో యూనిట్ అని పిలుస్తారు. హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థలో యూనిట్ 910 ఓ కోవర్టు విభాగమని తెలుస్తోంది. గతంలో అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియాలో ఇజ్రాయెల్ వాసులను లక్ష్యంగా చేసుకుని ఈ యూనిట్ 910 పలు దాడులు చేసింది. దాదాపు 32 ఏళ్ల క్రితం కూడా నాటి హిజ్బుల్లా నాయకుడు అబ్బాస్ అల్ ముసావిని ఇజ్రాయెల్ దళాలు చంపిన సమయంలో ఈ యూనిట్ ప్రతీకార దాడులు చేసింది. ప్రస్తుతం హిజ్బుల్లా దగ్గరున్న అత్యంత రహస్య, ప్రమాదకర యూనిట్లలో దీనిని ఒకటిగా భావిస్తారు. తలాల్ హమియా అలియాస్ అబూ జాఫర్ దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. లెబనాన్ బయట హిజ్బుల్లా దాడులను ఈ యూనిట్ నిర్వహిస్తోంది. ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కోర్తో కలిసి పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని, వాటి సాయంతో ఇది వేగంగా దాడులు చేస్తోందని తెలుస్తోంది. గతంలో 1992లో ఈ యూనిట్ బ్యూనస్ ఎయిర్స్లో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయంపై బాంబు దాడి చేసింది. 1994లో అర్జెంటీనాలో యూత్ కమ్యూనిటీ సెంటర్పై, 2012లో ఇజ్రాయిలీ పర్యాటకుల బస్సుపై ఆత్మాహుతి దాడి చేసింది. కొన్నేళ్ల నుంచి ఈ యూనిట్ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమెరికా, ఐరోపాలో కూడా దీని కదలికలు గుర్తించారు. పశ్చిమ దేశాలపై పరోక్ష యుద్ధానికి ఈ యూనిట్ ఇరాన్కు బాగా ఉపయోగపడుతోంది. ఇటీవల కాలంలో యూనిట్ 910 అమెరికాలోని జేకేఎఫ్ ఎయిర్పోర్టుపై దాడికి ప్రణాళిక సిద్ధం చేయగా చివరి నిమిషంలో భగ్నం చేశారు. దాని ఆపరేటివ్ అలీ కౌరానీని అరెస్ట్ చేయడంతో అమెరికా, ఇజ్రాయెల్పై హిజ్బుల్లా కుట్ర బయటపడింది. ఇప్పుడు ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు ఈ యూనిట్ 910 సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ అప్రమత్తమవుతోంది. గతంలోని తమపై దాడి చేయాలని ఎవరైనా ప్లాన్ చేసినా ముందే తాము దాడులు చేస్తామని నెతన్యాహు హెచ్చరించారు. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం అదే జరుగుతోంది. దీంతో ఇప్పుడు యూనిట్ 910 యాక్టివ్ అవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇజ్రాయెల్ వారిపై దాడులు చేసేందుకు సిద్ధమవుతుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా హిజ్బుల్లాకు చెందిన సీనియర్ కమాండర్లు హతమయ్యారు. దీంతో ప్రతీకార దాడులకు హిజ్బుల్లా సిద్ధమవుతుండటంతో ఐడిఎఫ్ అప్రమత్తమైంది. ప్రస్తుతం హిజ్బుల్లా దగ్గర క్షిపణులు, రాకెట్లతో పాటు వేలాది మంది శిక్షణ పొందిన ఫైటర్లు ఉన్నారు. నస్రల్లా మరణం అనంతరం స్వల్ప స్థాయిలో రాకెట్లను హిజ్బుల్లా ఇజ్రాయెల్ పైకి ప్రయోగిస్తోంది. భారీ స్థాయిలో ప్రయోగించేందుకు అదును కోసం ఎదురు చూస్తున్నట్లు నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ దాడులు కూడా అదే స్థాయిలో ఉంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారవచ్చు. హిజ్బుల్లాను పూర్తిగా నిర్మూలించడం ఇజ్రాయెల్కు కష్టమైన పనేనని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో 1978 నుంచి పలుమార్లు లెబనాన్పై దాడులు చేసినా, దిగ్బంధించినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఏడాదిగా హమాస్పై పోరు చేస్తున్నా పూర్తిగా తుడిచిపెట్టలేకపోయింది. ఎదురుగా వచ్చే సైన్యంతో పోరాడవచ్చు, కానీ గెరిల్లా పోరులో మాత్రం విజయం దాదాపు అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. హిజ్బుల్లా, హమాస్, హౌతీ తదితర గ్రూపులకు ఇరాన్ పెద్ద అండగా ఉంది. కానీ ఇజ్రాయెల్పై పూర్తి స్థాయిలో యుద్ధం దిగేందుకు ఇరాన్ సంసిద్ధంగా లేదు. ఈ రెండు దేశాలకు ఎలాంటి భౌగోళిక సరిహద్దులు లేవు. గతంలోనూ ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాడిని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ కూల్చివేసింది.
ఒకవేళ ఇరాన్తో పోరు తీవ్రమైతే ఇజ్రాయెల్ అణ్వాయుధాలను బయటకు తీసే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు తమ వద్ద ఎలాంటి అణ్వాయుధాలు లేవని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇటు ఇరాన్ కూడా అణ్వాయుధాల తయారీకి దగ్గరలోనే ఉందని తెలుస్తోంది. దీంతో రెండు దేశాలు సంయమనం పాటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం వైమానిక దాడులతో మంచి ఫలితాలు రాబట్టిన ఇజ్రాయెల్ హిజ్బుల్లా స్థావరాలపై భూతల దాడులు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 2006లో ఇలాంటి ప్రయత్నం ఇజ్రాయెల్కు ఇబ్బందికర వాతావరణం సృష్టించింది. అందుకే సరిహద్దుల వద్ద మోహరించడం వరకే పరిమితం కావడం, వైమానిక దాడులు కొనసాగించడంపై కేంద్రీకరించవచ్చని యుద్ధరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2006లో ఇరాన్ తీర్మానం 1701 ప్రకారం ఇజ్రాయెల్ అక్కడి నుంచి దళాలను వెనక్కు తీసుకుంది. హిజ్బుల్లా దళాలు లిటానీ నది ఉత్తర భాగానికి వెనక్కి మళ్లారు. తీర్మానాన్ని అనుసరించి ఐరాసా ప్రత్యేక శాంతి దళాలు అక్కడ ఉన్న రెండు వర్గాలు ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. ఒకవేళ చర్చలు జరిగితే హిజ్బుల్లా లిటానీకి ఉత్తరంగా ఉండాలని, దక్షిణ ప్రాంతాన్ని బఫర్ జోన్గా ఉంచాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేయవచ్చు.